ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. సర్వశక్తియు మిక్కిలి కనికరగల మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్నం బేతేలు చేరి ఆత్మచేత నడిపింపబడి ప్రేరేపింపబడి మా ప్రభు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని మీకు స్తుతులు చెల్లించినట్లుగా అనుకున్న పరిస్థితి మరొకసారి కనపరుస్తూ ఉంటున్నాం. నాయన, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను హెచ్చిస్తూ ఉంటున్నాం. అది మీ కృప. ఈ మాటలు వినవాలని ఆశిస్తూ ఉంటుండగా నీవే మాతో ఉండి నీవే మమ్మల్ని నడిపించి ఘనత మహిమలు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రతిమాది వేడుకొంచుంటున్నాము తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మంచిది. 3వ అధ్యాయము. ఈ దినం 2వ అధ్యాయం నేను అంత చెప్పను. మరలా 3వ అధ్యాయము 1వ వచనం నుండి, ఈ హేతు చేత అన్యజనులనే అయిన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచూ ఉన్నాను. ఆ మాటలు ఎలా పొందిస్తున్నాడు? ఈ హేతు 2వ అధ్యాయంలో ఆయన చెప్పినాడు, మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుచూ ఉన్నారు, పరిశుద్ధాలయముగా కట్టబడుచూ ఉన్నారు. అందుకు పేతురు కూడా అన్నాడు, మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులను అర్పించినట్లుగా కట్టబడుచూ ఉన్నారు, ఆత్మ మందిరముగా కట్టబడుచూ ఉన్నాము. ఈ హేతు చేత, దానికి ఏమైనాను, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును అంటూ ఉన్నాడండి. యేసు కొరకు పౌలు ఖైదీగా చేసుకున్నాడు. నేను నా సమాన వయస్కులలో ఎంతో పేరుగాంచిన వాడని అనుకున్నాడు. మాత్రమే కాక పరిసయులలో పరిసయుడును అనుకున్నాడు, లేక జీవించినాడు. 8వ దినము సున్నతి పొందుట మాత్రమే కాక, దశమ భాగం ఇచ్చుటయే కాక, అర్పణలు అర్పించడం మాత్రమే కాక, ఎన్నో అతిశయించుటకు కలిగిన వాడు. పౌరత్వమే కానీ, చదువులోనే కానీ, గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకోవడంలోనే కానీ ఎన్నో అర్హతలు పొందినవాడు. అట్టివాణిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడు? నేను ఖైదీనైతిని అంటూ ఉన్నాడండి. మనం విన్నాం అపొస్తలుల కార్యంలో ఎలాగో ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆసియా నుండి కొందరు వచ్చినారు. చూడండి, 21వ అధ్యాయము. ఆసియా నుండి కొందరు వచ్చినారు. అప్పుడేమైంది? ఈయన దేవాలయంలో యాకోబు చెప్పినట్లుగా మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వారితో కలిసి వెంట్రుకలు కత్తిరించుకోవడానికి కూడా వెళ్ళినాడు. అయితే 21వ అధ్యాయము 27వ వచనం, అదొక పేరా ఉంటుంది. ఆఖరు 21వ అధ్యాయము కనపడలేదు కదా. 27వ వచనము, 21వ అధ్యాయం 27వ వచనం. అది ఎక్కడి నుండి వచ్చినారు వాళ్ళు? ఆసియా నుండి వచ్చిన యూదులు. వారు పౌలును చూచినారు, యాకోబు మొక్కుబడి చేసుకున్నట్టుగా. పౌలును చూసి వారితో ఎవరున్నారు? త్రోఫిము ఉన్నాడు. త్రోఫిము 20వ అధ్యాయంలో చూస్తే ఆసియా నుండి వచ్చిన వాడని వివరించబడింది. బాబు 29 చదువు, లేక 28 కూడా చదువులే, కొంచెం
అందరికి వినపడేలాగున అర్థమయ్యేలాగున చదవాలి. సమూహం అతన్ని కలువరకు వచ్చి అతన్ని బలవంతంగా పట్టుకొని ఆగు ఇశ్రాయేలు ఆగాగు ఇశ్రాయేలులారా సహాయం చేయరండి. ఎవరు పిలుస్తూ ఉన్నారు? ఆ సమూహం వారంతా పిలుస్తూ ఉన్నారు. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్న పౌలు వీడే. క్రీస్తు యేసు యొక్క పౌలు క్రీస్తు యేసు యొక్క ఖైదీ ఎలాగైనాడు బోధించి, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడు. దేవాలయం కంటే ఆయన శ్రేష్ఠుడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన హెచ్చరించినాడు. ఏది శ్రేష్టమైనది? సరే, అపవిత్రపరిచిన కేకలు వేసి ఎందుకు 29 వచ్చిన ఎలా అనగా ఇప్పుడు చదువు. ఇదనగా ఎఫెసీయుడైన ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూసి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చానని ఊహించిరి. ఆ మాట చూడండి, ఊహించిరి. పౌలు వచ్చినాడు, మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చినాడు. ఆయనతో పాటు ఆసియాలో నుండి వచ్చిన వారు వెంట ఉన్నారు. 20వ అధ్యాయము 4వ వచనం ఆఖరి భాగంలో చూస్తే త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి అని చూస్తూ ఉన్నాము. వచ్చినాడు, మేము అన్యులు ఉన్న వరకు వస్తామని కూడా వచ్చి ఉంటాడు. కానీ వీళ్ళేం ఊహిస్తూ ఉన్నారు? నేరం మోపాలంటే తప్పులు ఎన్నైనా చూడగలమండి. ఈ శరీరం అందుకేను వెంటనే ఇది మహిమ పొందిన శరీరం కానే కాదు. మహిమలో ఉన్నవాడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాప శరీరాకారంతో వచ్చినాడు కనుక మనుషులతో కలిసి ఉన్నాడే కానీ ఆయన మహిమ విడిచిపెట్టినవాడు కాడు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? త్రోఫిముతో అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచినందున వారు పౌలు దేవాలయంలోకి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. ఊహించడం మాత్రమే కాక ఏం చేశారు? పట్టణం అంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి, అతని పట్టణంలో నుండి బయటికి ఎట్టి చదువు. వెంటనే తలుపులు మూయబడెను. చూస్తున్నాం. మూయబడి అతన్ని 31 వచ్చిన చదువు. వారతని చంపవలనని ఏంటి? వారతని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు చంపవలనని ఉండిరి. అప్పుడు ఆ అధికారి ఆయన తప్పించి కోటలోకి తీసుకుపోయినాడు. ఇవన్నీ విన్నాం మనం. తర్వాత యెరూషలేము సహోదరులతో మాట్లాడినాడు. అదంతా నేను ఇప్పుడు వివరించను. కానీ 22వ అధ్యాయము 21వ వచనం చదివి మనం ముందుకు పోదాం. అందుకు ఆయన వెళ్ళుము. ఆయన అంటే ఎవరు? కాదరా బాబు, యేసుక్రీస్తు ప్రభు. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. నాతో యేసు ప్రభు మాట్లాడి చెప్పినాడు. ఎక్కడికి పంపుతానన్నాడు? కావున అన్యజనులైన మీ నిమిత్తము అంటూ ఉన్నాడండి. అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను. ఇంతేకాదు అననీయతో కూడా దేవుడు ఒక మాట అన్నాడు. చూద్దామా? అననీయ, నేను ఇవన్నీ మనం విన్నాము, వినలేదని కాదు. 9వ అధ్యాయం 15వ వచనం అననీయతో మాట్లాడుతూ దేవుడు చెప్తూ ఉన్నాడు. అననీయతో దేవుడు ఆశ్చర్యకరుడు. ఒక మాట వినండి. నీతో నాతో మాట్లాడాలంటే ఉదయం అనేది తలుపు తెరిచి ఉంచాలి. ఆయన వచ్చి కొట్టుచూ ఉంటాడు. ఇదే ఇడవై తెలిస్తే నేను లోపలికి వచ్చి నీవు నాతో, నీతో నేను కూడా భోంచేస్తామంటున్నాడండి. మనం ఏం చేస్తాము? తలుపు మూసి బోల్ట్ పెట్టి పైన కూడా అదేమంటారు దాన్ని,
ఏమంటారమ్మా? అది కూడా పెట్టారే, డబుల్ లాక్ కూడా వేస్తే డబుల్ లాక్ వేయండి. ఎవరు కొడుతూ ఉన్నారు? యేసు ప్రభు కొట్టుచూ ఉన్నాడు నీ హృదయం. తెరువు. సరే, 15వ వచనం ఏమని చదివిన బాబు? అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు, నీవు వెళ్ళుము అననీయ ద్వారా. అన్యజనుల ఎదుటను, ఎవరి ఎదుట? అన్యజనుల ఎదుట. ఇంకా ఉండి రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సాధనము పౌలు ఇష్టపూర్వకంగా ఖైదీ అయినాడు. నా కాడి సులువైనది, మీ మెడ వంచమన్నాడు. మనం ఎట్లున్నావు? బాగా బలిసిన మెడలు వంచలేము, దేవుని మాటలకు వంచలేము. ప్రభు అన్నాడు, మీరు ఎందుకు ప్రయాసపడి భారం మోసుకుంటారు? మత్తయి 11:28 నా యొద్దకు రండి, నా కాడి సులువైనది, నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. అప్పుడు కదా ఆయనకు, అంటే ఆయన కాడి మోస్తే ఖైదీలమవుతాం. నేనెందుకు ఖైదీని అవుతానని? నేను ఎవ్వరికి ఖైదీని కాదు, స్వతంత్రుడను నేను. ఎవరు స్వతంత్రులుగా? అపవాది వాడుకోవడానికి స్వతంత్రులు. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు తన ఇష్టపూర్వకంగా ఖైదీ అయినాడా? యేసు ప్రభు చిత్తానుసారంగా ఖైదీ అయినాడా? ఇంతవరకు మనం చదువుకున్నాం అదే. వెళ్ళుము సర్వ సృష్టికి వెళ్ళుమని శిష్యులందరికీ చెప్పినాడు. మనకు కూడా ఆఖరిగా ఒక ఆజ్ఞలాగా ఇచ్చినాడండి, సర్వ సృష్టికి వెళ్ళమని. ప్రార్థన చేస్తాం మనం, ప్రభువా నేను అక్కడే నిలిచి మీసం తిప్పాలి, ఇక్కడ నిలిచి ఎప్పుడైనా చేస్తూ ఉన్నామా? నువ్వు చెయ్యాలంటే ప్రభు వాడుకోవాలా. నేనే వాడుకుంటానంటే నేను వాడుకోడు ఆయన. సౌలు, అరే నేను నీకోసం మంచి మంచి బలులు తీసుకొని వచ్చినన్నాడు. ఆయన మాట వినుట, ఆయన ఆజ్ఞలను గైకొనుట. నీ బుద్ధి నాకు అవసరం లేదు, నీ జ్ఞానం నాకు అవసరం లేదు. కనుక నేను ఖైదీగా చేసుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్యజనుల కొరకై. మనం గలతీలకు రాసిన పత్రికలు చాలాసార్లు చదువుకున్నాము. 2వ అధ్యాయంలో తేటగా చెప్తూ ఉన్నాడు, పేతురు యోహానులు వారెవరికి ప్రత్యేకింపబడిన వారు, ఈయన బర్నబా ఎవరికి ప్రత్యేకింపబడిన వారు. 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి, సున్నతి పొందిన వారంటే ఎవరు? యూదులు, ఇశ్రాయేలీయులు. సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకే ఎలాగూ అప్పగింపబడిను, ఆయనకు అప్పగింపబడింది. అలాగూ సున్నతి పొందని వారికి అంటే ఎవరు? అన్యజనులు. పౌలుకు ప్రభు చెప్పిన ప్రతి మాట మెదడులో ఉంది, హృదయంలో ఉంది, శరీరంలో కాదు. పూర్తిగా ఇమిడిపోయినాడండి. ఇవన్నీ తనకు ఉన్నాయి. గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను, ఎవడు మోసపుచ్చాను? పేతురుకు సున్నతి గల వారికి సువార్త చెప్పడానికి ఎలాగ అప్పగింపబడినో అన్యజనులకు చదువు. అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు. ఒక మాట అనుకోకుండా నా నోటు వచ్చింది, ఇది ప్రభు వల్ల పొందినది. అక్కడ ఒక మాట వచ్చింది, చూసినారా? నాకు సామర్థ్యము కలుగజేసిన వాడు. వచ్చిందా? ఏమన్నాడు? అపోస్తులుడు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడగుటకు నాకును సామర్థ్యము కలుగజేసిన. ఎవరు సామర్థ్యం కలుగజేయాలి? కాబట్టి యేసు ప్రభు, ఇప్పుడు పరిశుద్ధాత్మ. సామర్థ్యం లేకుండా సాము చేయకు, అది వ్యర్థము.
సాము చేయడానికి నేర్పు కావాలి. నేర్పు కావాలంటే పరిశుద్ధాత్మ దగ్గర విధేయత కావాలి. అప్పుడు ఆయన నేర్పిస్తాడు, సాము చేయొచ్చు. సరే, ఇంకొక మాట మనం చదువుదాము. ఇవన్నీ ప్రభువుకు సామర్థ్యం కలుగజేసిన వాడని విన్నాం కదా. అదే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే ఒక మంచి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. 11, 12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది వినండి ఏమంటూ ఉన్నాడు? మనుషుని యోచన ప్రకారమైనది కాదని. అబ్బో, ఎంత తేటగా ఉందండి మనం మాట్లాడే ప్రతి మాట. అసలు పేతురు అన్నాడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సమస్తము మనుషుల జ్ఞానం చేత కాదు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించటను బట్టి. పరిశుద్ధాత్ముడు ఈ 2000 సంవత్సరాల కిందటే రాసేప్పుడు ప్రేరేపించినాడంట. నీవు నేను చదువుకునేప్పుడు ఎలాగూ ఇది వారి యోచన ప్రకారమైనది కాదు. మనం దీన్ని మన యోచన ప్రకారం మాట్లాడకూడదు, దాన్ని వాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు ఇంకా? మనుషుల యోచన. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు. మనుషుని వలన అసలు నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపను లేదు. ఆ మాట వినండి. ఇది పౌలు చాలా ధైర్యంగా చెప్పగలిగిన 1వ అధ్యాయం ముగింపులో చెప్పినాడు, 2వ అధ్యాయం ప్రారంభంలో చెప్పినాడు. నేను పేతురు అలాంటి సామర్థ్యాల దగ్గరికి ఏదో చూసి అలో వందనాలని చెప్పినానే కానీ నేర్చుకోవడానికి వెళ్ళలేదన్నాడండి. కానీ దేవుడు అరేబియాకు ఎక్కడ పోయినాడో ఏం చేసినాడో అది వివరించబడలేదు. అక్కడ దేవుడే సాక్షాత్తుగా మాట్లాడినాడు, అదే నాకు ఉండిపోయింది. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తే మరపు రాదు. పరిశుద్ధాత్ముడు నేర్పక యోచితనతో చేస్తే ఇంకొకటి మాట్లాడితే వాని మాట వింటాం, ఇంకొకటి మాట్లాడితే వాని మాట వింటాం. కనుక ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? తేడా చదువు బాబు. ఇంకా నాకెవడను దాన్ని బోధింపను లేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. చూసినారా? బయలుపరచవలసిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎలాగో దైవజనులైన వారు, అనుభవం గలవారు, పెద్దలైన వారు, వృద్ధులై వెళ్ళిపోయిన వారు, వారు ఎలాగూ నేర్చుకున్నారంటే ప్రభు యొక్క పాదముల యొద్ద కనిపెట్టినప్పుడు ప్రభు ఒక తలపిస్తాడు. అరే, ఇది నేను అనుకునే లేదు, ఆ తలంపు వస్తుంది. పరిశుద్ధాత్ముడు దాన్ని విస్తరింపజేస్తాడు. కానీ మనమే ఎట్లా అనుకుంటే మన ఆలోచనలు వస్తాయి. అందుకే ముందు ఖైదీ కావాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖైదీలం కావాలి. అప్పుడు ఈ మర్మము ఇక్కడ అదే ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడండి. ఇది 3వ వచనం అన్నాడు, ఇది మర్మము అన్నాడండి. ఆ మాటకు వెళ్ళకంటే ముందు లేక చదువు 3వ అధ్యాయంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఏమన్నాడు? ఏర్పాటు అంటే కింద ఒకటేసి గృహ నిర్వాహకత్వం, నాయకత్వం. అరే, నువ్వెవరురా చెప్పేది? నాకు నువ్వు జీతం ఇస్తావా, పగారిస్తావా, బోనస్ ఇస్తావా? నీ మాట నేనేమేనాలి? ఏదో కూయాలంటే కూసిన తర్వాత వెళ్ళిపో. కానీ ఈయనేమంటున్నాడు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును. ఈ ఏర్పాటు ఎట్లొచ్చింది అంటున్నాడు? దేవుని కృప. ఒకటేసి ఏర్పాటుకి ఏమని రాసినాడు? గృహ నిర్వాహకత్వం. అంటే ఇంటిలో పెద్దరికం, దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో పెద్దరికము గలవారికి దేవుని కృప విషయమైన ఏర్పాటై ఉండాలి అంటూ ఉన్నాడండి. ఆత్మచేత ఏర్పరచబడక
పైకి రాలేము. అపోస్తుల కార్యాలలో అదే 13వ అధ్యాయంలో అంత్యోకయలో 5 ఉండిరి, కానీ పౌలు బర్నబాను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరూ కృప కలిగిన వారు, అందరూ బలిష్ఠులే. సరే, ఆ మాటలు నావి కావు, కానీ 3వ వచనం కూడా చదువు బాబు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు ఏమంటే ఎవరి మర్మం అట్ట ఇది? క్రీస్తు మర్మం. క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడి. ఇక్కడ అంతా చూడండి, దర్శనము యేసు క్రీస్తు ప్రభువును బట్టి కలిగినది. ఇదంతా ఈ పత్రికను కొంచెం నిలబడి నిదానంగా చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. పౌలు భూమి మీద ఉండి ఇవన్నీ చూసినాడా, లేదంటే యేసు ప్రభు ఒడిలో కూర్చొని నేర్చుకున్నాడా? ఎక్కడ నేర్చుకున్నాడు? క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని కూర్చి మునుపు సంక్షేపముగా, మునుపు అంటే నేను అనుకుంటాను పత్రిక లేదు, కానీ ఇక్కడనే అంతకుముందు రాసిన 13, 19 వచనాలలో ఏది ఆ మర్మం అనేది మరలా మనం వద్దాం. ఈ మర్మము ఒక మాట విందాం చూడండి. యేసుక్రీస్తు ప్రభువును కూడా శిష్యులు అడిగినారు, ఏంటి ప్రభు? అప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం చేయడం లేదు. సహాయం చేయడం లేదు అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, వారికి అర్థం కాకుండా. ఏమిటి ప్రభు అని మాట్లాడి మాకు ఏం అర్థం కాదు. నువ్వు ఏం ఇక్కడ కూడా కొందరు అనేవారు, ఆయన ఏం మాట్లాడినాడు? ఎలాగో ఒక తల్లి అన్నది, అరే మేము బైబిల్ చదువుకుంటాము, మాకు కొంత తెలుసు, ఏం పర్వాలేదు అన్నారు. ఇది జరిగిన సంగతి నేనేం ఊహించి కల్పించి చెప్పడం లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? మనకి ఎవరికైనా అర్థమైందా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. పరలోక రాజ్యములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని. ఏమన్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి, దాన్ని తెలుసుకోవడానికి మీకు తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందు ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను. 1, 2, 3 కూర్చున్న వారిలందరినీ నిర్ణయించినాడు. తగిన సమయంలో పిలిచినాడు, పిలిచి నీతిమంతులుగా చేసినాడు. ఎందుకు? క్రీస్తు మర్మము వీరు పొందగలరు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, లేక ఇంకొక వచనం ముందు నుంచి చదువు, 10వ వచనం అనుకుంటా. నేను వచనాలు జ్ఞాపకం పెట్టుకోను. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే నువ్వు అద్దాలు మార్చుకుంటాము. సూర్యుడు ఉదయించి ఉజ్జయించినప్పుడు అది మాడి వేరినందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడాను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. అవును. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయన అడగగా, ఆయన మీ అందరితో మాకే అర్థం కాకుండా వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే, వినండి బాబు, వినండి, నేను గూఢార్థంతోనే మాట్లాడుతూ ఉన్నాను ప్రభు. ఎందుకు? ఇప్పుడు చదువు. ఆయన వారితో ఇట్లనే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ, మీకు అనుగ్రహింపబడి ఉన్నది. గ్రహించుకోవాలి. యేసు ప్రభు పిల్లలంగా ఎందుకు మనము ప్రత్యేకింపబడినాము? మనలో ఏ అర్హత లేదు, కానీ పరలోక రాజ్య మర్మం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తే మేము ఒప్పుకుంటాము యేసు ప్రభు అని అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకు? మేము జ్ఞానులము అనుకుంటూ ఉన్నారు. మేము దేవాలయపు లేక పలాని దాంట్లో ఉన్నాము. మేము పరిసయ్యులము. మా తాత ముత్తాతలు ధర్మశాస్త్రాన్ని బోధించిన వారు, ఎరిగిన వారు, పాటించిన వారు. ఇతడు మొన్న వచ్చి యోసేపు మరియ కుమారుడు మాకేంటి బోధించేది? కనుక ప్రభు అంటూ ఉన్నాడు, వారికి అనుగ్రహింపబడలేదు, కలిగిన వానికే ఇవ్వబడు, వానికి సమృద్ధి కలుగును. చాలు బాబు. ఇంకొక మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము
అక్కడ అన్యుల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అంటే అతిశయించొద్దు మీరు అడవి చెట్లై ఉంటే దేవుని మంచి ఒలివ చెట్టుకు అంటగట్టబడి పెంచబడినారు, కానీ మిమ్మల్ని మీరు అతిశయించవద్దని చెప్పి ఏమంటూ ఉన్నాడు? 25వ వచనం 25. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు. ఏమంటున్నాడు? మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు. ఒక్క నిమిషం ఆగి ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకుందాం. సహోదరులారా మీ మనసులో మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు అనుకోవద్దన్నాడండి. అంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనలో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయా? ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు కానీ బుద్ధి కలిగిన వాడను. తప్పిపోయిన కుమారుడు కూడా అనుకున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, సమృద్ధి భోజనం ఉంది, పోషణ ఉంది. మిమ్మల్ని మీరు బుద్ధిమంతులు అనుకొనకుండానట్లు. ఈ మర్మం మీకు మర్మమట అండి, క్రీస్తు మర్మము. మనము విధేయులమైతేనే ఈ మర్మాలన్నీ మనకు తెలియపరచబడతాయి, లేకపోతే తెలియపరచబడలేవు. చివరికి పోయినాక ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్డ్, పుస్తకము మూత వేయబడుతుంది. కానీ బ్రతికి ఉండగానే అరే ఈ దినం ఏం పోతావు, ఏదో కారణం చెప్పచ్చు. ఆయన అడుగుతానంటే నేను ఇప్పుడు అడిగేది కూడా బంద్ చేసినానండి. మీరు ఎందుకు రారు ఏమిటి, ఊరికే నన్ను సనుక్కొని నన్ను తిట్టకుండా ఉన్నట్లు ప్రభువా నువ్వే చూసుకో. ఎందుకంటే ఎన్నైనా కారణాలు చెప్పగలరు మీరు, మీకు ఎన్నో ఉన్నాయి, నాకెన్నో ఉంటాయి. కానీ ఏమంటూ ఉన్నాడు? బుద్ధిమంతులే అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలిసి కొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఎవరు చేసినారు దాన్ని? దేవుని ఏర్పాటు ఎట్లుందో చూడండి. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, అబ్రహాము సంతానము అన్నాడు, అబ్రహామును ఆశీర్వదించినాడు. కానీ ఆయన నుంచి లైన్ మార్చి నీకు నాకు రావాలంటే ఒక లైన్లో మూడు వేసినాడండి. బోరీలో నేను చూస్తూ ఉంటాను, మొదటి నుంచి వచ్చి ఇలా బాగా తెలుసు. మొదటి ప్లాట్ఫామ్ నుంచి వచ్చి ఒకసారి వచ్చి నిలబడిపోతుందండి, తక్కిన ట్రైన్లు అన్నీ పోతూ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటి ఇక్కడ నేను బోరీలు ఎక్కుతాను, అక్కడ నిలబడి ఇదేమిటి అనుకుంటే ఇశ్రాయేలుకు కఠిన మనసు ఇచ్చినాడు దేవుడు. ఎందుకు? వారు ప్రవేశించినప్పుడు అన్యజనులకు ప్రవేశ సంపూర్ణం కావాలి. దేవుని ప్రేమ ఎలాగో అన్యజనులైన మనము, దేవుడు లేని మనము, వాగ్దానములు లేని మనకు దేవుని రాజ్యంలో మహిమతో చేర్చబడడానికి వీళ్ళను లూప్ లైన్లో పెట్టినాడండి ఇశ్రాయేలు. మీకు ఉంది ఆశీర్వాదం, కానీ అంతవరకు యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోతే నరకానికి పోతారు. చదువు బాబు. ఇంకా వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఏం చేస్తాడట? భక్తిహీనతను తొలగిస్తాడు. యాకోబు ఇశ్రాయేలులో ఉన్న భక్తిహీనత ఆయన తొలగిస్తాడట అండి. తొలగించి నేను వారి పాపములను పరిహరించినప్పుడు, వినండి, ఇశ్రాయేలీల పాపాన్ని కూడా పరిహరిస్తాడండి. పరిహరించి నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. దేవుడు మాట్లాడితే మాట తప్పేవాడు కాడండి. మనము అవునంటే కాదని, కాదంటే అవునని తిప్పగలుగుతాం. ఎందుకు? ప్రతి వాద్యంలో నేనే గెలిచాలి. మనం విన్నాము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. మనుషుని స్వభావం కాదు ఆయనది. శాశ్వతంగా ప్రేమించే ఆయన దేవుడు. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాము. 3వ వచనం మరలా చదువు బాబు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసిదిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. జ్ఞానం ఎక్కడి నుంచి కలిగింది అంటున్నాడు?
క్రీస్తు ప్రభువు మర్మము నాకు తెలియపరుస్తే నాకు జ్ఞానం వచ్చింది. ఆయన ఎక్కడే కానీ నేను జ్ఞానిని అనలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత అయినాడని కొరింథీయులకు రాస్తూ ఉన్నాడండి. సమస్తము ఆయనే. నాకు జ్ఞానం కలిగిందని ఈ మాటలు మీరు చదువుకుంటే మీరు గ్రహిస్తారు. మీరు నన్ను పొగడొద్దు, దేవుని పొగడండి. ఇంకేమన్నాడు? ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా ఆ మాట వినండి. ఈ మర్మము ఇప్పుడు, క్రీస్తు మర్మము ఇప్పుడు ఎట్లొచ్చింది? ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. వినండి, ఇక్కడ రెండు మాటలు కలిపినాడు. పూర్వకాలమందు సంఘమును గూర్చి, దేవుని ఏర్పాటు గురించి వాళ్ళకి చెప్పబడలేదు. ఇప్పుడు ఎట్లా చెప్పబడింది? ఆత్మమూలముగా. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ ఆదరణకర్తను పంపితే ఆయన అన్నీ ఏర్పరుస్తూ ఉన్నాడండి. ఎవరెవరికి చెప్పినాడు? అదే అంటున్నాడు, దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలు. ఇలాంటి పాత నిబంధన వారు కాదు, ఇక్కడ ఉన్న వారే. 12 అపోస్తలు, కొందరు ప్రవక్తలు కూడా ఉండిరి అప్పుడు. వీరు చెప్పినట్టుగా అదే ముందు అన్నాడండి, వీరు పునాది వేసిరని 2:20 అన్నాడు. వారికి ఇప్పుడు ఆత్మ మూలముగా తెలియపరచబడింది. పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మీరు ఎరుగుదురా అని అందుకే పౌలు అక్కడ అడుగుతున్నాడండి అపోస్తలుల కార్యాలను. మీరు తెలుసుకుందరంటే మేము వినలేదండి, బట్టి యోహాను బాప్తిస్మం అన్నాము. అరే, యేసు ప్రభు నామమున పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినది మీరు పాపులని పరిశుద్ధాత్మ ఒప్పిస్తేనే. యోహాను చెప్పింది గుర్తుగా మీరు మారు మనసు పొందాలి. ఇప్పుడు తింటూ తాగుతూ ఉన్నారు కానీ అబ్రాహాం పిల్లలు అనుకుంటూ ఉన్నారు, ప్రత్యేకత మీలో లేదు. ప్రత్యేకతగా ఉంటే బాప్తిసం పొందమన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉండడం ఒకటే కాదు, ఆయన నామములో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తిసం పొందుడి. ఇది మీరు పొందినారా? మాకు తెలియదు, ఎవరైనా చెప్తే కదా మాకు. అప్పుల్లో చెప్పలేదు నాయన. సరే ఇప్పుడేమని చూస్తూ ఉన్నాము, అది చెప్పబడలేదు, తెలియపరచబడలేదు. ఇంకొక ఈ మాట గురించి 6వ వచనం చదివినాక చూద్దాం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు అన్యజనుల కొరకు క్రీస్తు యేసు ఖైదీనైన అన్నట్టుగా ఎలా వారి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. అన్యజనులు క్రీస్తు యేసునందు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన ఈ మాట మనం విన్నాం, యూదులతో పాటు సమాన వారసులు. ఒక శరీరమందలి సాటి అవయములను, ఒక శరీరమందలి సాటి అవయవములు ఒకే సంఘములో 1వ అధ్యాయంలో విన్నాం. వాగ్దానములో పాలివారులు. యేసు ప్రభు అబ్రాహాముకు వాగ్దానము 12వ అధ్యాయం ఆదికాండంలో చేసినాడండి. 12వ అధ్యాయంలో బయటకు వచ్చినాడు, వాగ్దానం చేసినాడు. నీలో నుండి వచ్చే నీకు చేయబడే ఆశీర్వాదము అన్యజనులకు కూడా ఫలాని రోజు 2026లో లేక మనం ఎప్పుడెప్పుడు. నేను ఒక సంగతి మొన్న చెప్పడానికి మర్చిపోయినాను. ఆగస్టు 15, 1970వ సంవత్సరం నేను ఇదే స్థలంలో జీవరత్నం గారి ద్వారా బాప్తిసం పొందాను. ఇప్పుడు 56 సంవత్సరాలు అయిపోయింది. ఇదే స్థలంలో కాలేజీ నుంచి వచ్చినాను. 22 ఏళ్ళు ఉండొచ్చప్పటికి. అవును, ప్రభుని నమ్ముకున్నది 61లో అనొచ్చు, కానీ 70వ సంవత్సరము ఇక్కడనే బాప్తిసం పొందడం జరిగింది. ఎందుకు చెప్తూ ఉన్నాను ఆ మాట? సువార్త వలన క్రీస్తు యేసునందు, సువార్త వలన క్రీస్తు యేసునందు. రోమియోలు రాస్తే ఒక మాట, చక్కటి మాట పౌలు ఆఖరులో ముగించినాడండి. 16వ అధ్యాయము 25 నుంచి చదువు బాబు, 25 నుంచి 27 వరకు. సమస్తమైన అన్యజనులు విశ్వాసముకు విధేయులగునట్లు
బాబు మెల్లగా చదువు. సమస్తమైన అన్యజనులు సమస్తమైన విశ్వాసమునకు విధేయులగునట్లు విధేయులు అనాది నుండి ఎప్పటి నుండి అనాది నుండి అనాది నుండి ఆది నుండిగా అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఏంటి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అప్పుడు రహస్యంగా ఉంచాడు. ఇదే పూర్వకాలమందు మరుగు చేయబడిన సంగతిని ఇక్కడ చెప్పినాడు. అక్కడ మరల చదువు ఆయన. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అంటున్నాడు. అక్కడ కూడా అన్నాడు, ఇక్కడ అన్నాడండి. క్రీస్తు మర్మము, యేసు క్రీస్తు ప్రభు కూడా మర్మంగా పెట్టినాడు. నేను ఇక్కడ అంటూ ఉంటాను, మన సంఘములో 95% ఇక్కడి నుంచి దాటదండి మాట. నేను కొందరితో పంచుకుంటాను, బాబు ఇక్కడి నుంచి ఎవరితోనన్నా ఒక మాట బయటికి తీయాలంటే అసాధ్యం. కానీ క్రీస్తు మర్మం అట్లా కాదు. ఇక్కడి వారి సంగతి వేరు, అక్కడ నేను చెప్పేది వేరు. ఎవరినన్నా ఒక మాట చెప్పించుకోవాలంటే ఏదైనా చెప్తారు, కానీ అట్లా చెప్పి యథార్థంగా చెప్పరు. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. కాలం పరిపూర్ణం కావాలి, ఆ మాట బయటికి రావాలి. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నాను కూడా నేర్చుకోండి. యథార్థంగా తేటగా, బ్రదర్ మాకు కాలు నొస్తుంది అడిగారు, నీకు చెవు నొస్తుంది అని నన్ను 10 సార్లు అడుగుతారు. నాకు కాలు నొస్తుంది మాత్రం చెప్పరు. సరే, అది ఈ మాట సంబంధంగా కాదు. చదువు మరలా. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం గాను. ఈ మర్మమును అనుసరించి నా సువార్త ఉంది అన్నాడండి. వినారా? ఆయన సువార్త తేటగా అంటూ ఉన్నాడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, ఆ మీదట హెల్లెనీయునికి లేక గ్రీసు దేశస్తునికి రక్షణ పొందినట్లుగా దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకు? ఈ సువార్త ఆ మర్మమును గూర్చి ఆధారం చేసుకున్నాను నేను. సిలువను గూర్చి నశిస్తున్న వారికి వెర్రితనంగా ఉంటుంది అన్నాడండి. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఇలాగూ గ్రహించాలంటే మరలా 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 బ్రతిమాలు చెప్తాం. పరిశుద్ధాత్మకు విధేయులం కావాలి. విధేయత లేకుండా మనం నేర్చుకోలేము. మన తల బిరుసుతో అసలు ఏమి లోపలికి పోదు. ఎంత మెత్తబడితే అప్పుడు దేవుని వాక్యం చొరబడుతుంది. నేను 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 అనుకుంటే కానే కాదు. యేసు చూడ ఇంకా మాట అన్నాడా, ఇది అనుసరించిన నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తు కూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. చూడండి ఎలాగ ఆయన రాస్తున్నాడు ఆ భాష. యేసు ప్రభు అంటే ఏమిటి? యేసు ప్రభు అంటే ఎలాగో ఆ సువార్త వచ్చిందో ఆయన తీసుకొని వస్తున్నాడు. మంచిది. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనానికి రాబాదు. ఈ మర్మం ఏదనగా, ఈ మర్మము అన్నాడు కదా. 3వ వచనంలో క్రీస్తు మర్మం అన్నాడు. 6వ వచనంలో ఏమిటి ఈ మర్మము? ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఒకటి, యూదులతో పాటు సమాన వారసులు. ఒక శరీరమందలి సాటి అవయములు. సంఘములో సాటి క్రీస్తు. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా మొదటి పత్రికలో 12వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. అవయవాలు, చెయ్యి అంటే ఏమిటి, కాలు అంటే ఏమిటి, చెవు అంటే ఏమిటి. చెవు నేను నీ సంగతి వినను అన్నట్టుగా కాదు, నోరు నీ మాటలు నేను పలకను అన్నట్టుగా కాదు. అరే పలకండిరా బాబు, చేతులు ఇచ్చుకుంటారు. నేను ఎందుకు ఇస్తాను? నేను ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను.
నాకంటే మా తండ్రి వయసు అయిన వారికి కూడా చెప్పు, బాబు వాదించుకుంటే మనం ఎన్నటికీ గెలవలేము. ఎందుకంటే కంపెనీలో ఉంటే ఒక మేనేజర్ వచ్చో డైరెక్టర్ వచ్చో నీ తప్పు అంటే వింటారు. ఇక్కడ మనకు మేనేజర్ పరిశుద్ధాత్ముడు, ఎవరు వింటారు? నువ్వు ఊరుకోయా, మేమేదంటామో అదే. చూసుకోండి ఒక్కొక్కరు మన జీవితం. ఎందుకు ఇదే, నేను కంపెనీలో పనిచేసిన కాబట్టి నేను ఎన్నోసార్లు అని ఉంటా, ప్రభు నన్ను క్షమించు. అక్కడ నాకు ఎంతో సులభంగా ఉండేదండి. యూనియన్ లీడర్స్ వచ్చినా కానీ చెప్తే సరే, కానీ మాకు ఇది ఓకే, మళ్ళీ చూస్తాం. ఆఫీసర్లలో ఏదైనా ఉంటే చెప్తే నువ్వు ఇలా చేయి ఒప్పుకునేవారు. ఇక్కడ బాబోయ్ అంత సింపుల్ కాదు. సరే, ఇది మనం గ్రహించుకోవడానికి చెప్తూ ఉన్నాను. ఎలాగూ పరిశుద్ధాత్మకి విధేయులమైనప్పుడు ఎలాగూ మనకు ఈ సంఘములో ఏ బాధ్యత ఉండాలి. ఇప్పుడు నేను అందరితో నేను నిలబడి మాట్లాడడానికి నాకు ఏం తొందర ఉండదండి. ఇది అయిన తర్వాత స్టేషన్కి నడవాలంటే కష్టం. కాళ్ళు అరే కాలా విను నా మాట, ఎలాగో ప్రభుకి అప్పగించుకుంటే ఆయన నడిపిస్తాడు అలవాటు పడ్డానికి. అలాగనే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నేర్పిస్తున్నాడు. అన్ని అవయవాలు ఒక అవయవానికి బాధపడితే అన్నీ ఓర్చుకుంటాయట. వేరుకు దెబ్బ తగిలితే ఓర్చుకుంటాయి. మనం ఎట్లా, వానికి మంచి పని అయింది. సరే, వాగ్దానంలో పాలివారై ఉన్నారు, పాలివారు ఉన్నారని నదియే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అవును, దేవుడు మన చాలు కార్యకార్యకు తన శక్తి. ఒకటి ఫలించాలి అంటే దేవుని శక్తి కావాలి. దాన్ని కార్యకార్యం అంటే ఎఫెక్చువల్, ఏమనేదమ్మా ఇంగ్లీష్లో? ఎఫెక్చువల్ ఫేవర్ తల్లి, ఐ కాంట్ హియర్. ఫెలో ఐరన్. నేను చూసినప్పుడు ఎలాగో దేవుడు ఫలింపజేస్తాడు. కేజీవేనా మీది? సరే, దేవుడు కార్యకారి. ఎలాగో కార్యకారి ఆత్మ మూలముగా అందరికి చెప్పినాడని మనం విన్నాం. ఇది 5వ వచనంలో ఆ మర్మాన్ని. మొదటి అధ్యాయంలో ఒక మాట చూద్దాం, దానికి దీనికి కలుపుకుందాం. 13వ వచనం లేక 13-14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త, అదే రక్షణ సువార్త క్రీస్తు మర్మమును ఆధారం చేసుకొని ఉందని రోమీలకు రాసినాడు. విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినాము. ఎట్లు? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత యేసు ప్రభువు నేను వెళ్తా ఉన్నాను, నేను వెళ్తే ఆదరణకర్తను పంపుతాను. ఆయన వాగ్దానం చేయబడిన వాడు. ఈడు నా మాట విన్నాడు, ఈమె నా మాట వినదు, నేను పోతాను అని ఎన్నడైనా పరిశుద్ధాత్ముడు అంటాడా? మనం ఏడవాలి. మనం ఎన్నిసార్లు ఎందరినో ఏడిపించి ఉంటామండి. కానీ పరిశుద్ధాత్ముడు నీవు నేను యేసు ప్రభు అని ఒప్పుకున్న దినం నుంచి మన హృదయంలోనికి వచ్చి ఉన్నాడు. మంచి చేసినా ఓర్చుకుంటాడు, చెడ్డ చేసినా క్షమిస్తాడు. చదువు బాబు మరలా. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇంకేమన్నా? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ దేవుని ప్రజలకు విమోచనము ఈ విమోచనం అంటే అపరాధములకు క్షమాపణ కాదు. ఇది ఈ శరీరం నుండి విమోచనం.
మహిమలోకి, చాలాసార్లు మనం రాసుకుంటాం కదా, ఆయన మహిమలోకి పిలువబడినాడు. అవును, మహిమ. ఈ శరీరాన్ని విడిస్తే మహిమనే. ఎందుకు? పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు. మనము ఎవరు బాధపడనక్కర్లేదు. నేను కొన్నిసార్లు దుఃఖపడతాను. మన ఆప్తులు ఏం చేయాలో అర్థం కాదు. హాస్పిటల్ వాళ్ళు మేము ఇక్కడ ఉంచలేము, మోర్గులో పెట్టాలి. మోర్గు అంటే అర్థమైందా? అరే ఐస్ అంటే బాగేరా బాబు. నేను జేజీ హాస్పిటల్లో చూసిన, అక్కడ దేహాలన్నీ ఉంటాయి. శవాల రూమ్ అను బాబు, ఎలుకలు కూడా తిరుగుతూ ఉంటాయి. నేనే కాదు, తమ్ముడు కూడా చూసినాడు కదా. బాధకరమైన సంగతి. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకానికి వస్తున్నాయి మనకు? అది విమోచనం. ఈ శరీరం విడిచిపెట్టాలి, కానీ కలుగు నిమిత్తం ఈ ఆత్మ మనకు ఏంటి? ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే సంస్కారం అంటారు, ఏమంటారు నాకు తెలియదు. సంచకరువు అంటే ఒక ఆనవాలు రైట్ వర్డ్. సంచకరు ఇప్పుడు ఏదైనా వాగ్దానం చేసుకుంటాం అనుకో. ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ, నేను ఇమ్మి నీ ప్రాపర్టీ ఎంత కాబట్టి ఇంత, సరే దానికి ముందుగానే ఆనవాలు ఏమంటాడు అంకుల్, మంచివాడిని కానీ ఆనవాలు ఏదో సంస్కారం ఏమంటారు. అంటే 1,00,000 రూపాయలు నువ్వు మళ్ళా నా దగ్గర తీసుకుంటే ఆ 1,00,000 నువ్వు కలిపి బాకీది, లేకపోతే 1,00,000 నాదే. అవునా కదా? అవి ఎప్పటికి జరుగుతాయి, జరిగినాయి కూడా మన సంఘస్థులలో కూడా. అది వేరే సంగతి. కానీ ఇక్కడ మనం చూసేది ఏమిటంటే పరిశుద్ధాత్మ నిలబడుతూ ఉన్నాడట. ఇది ఏమి భాగ్యం. అదే అన్నాడు, ఆత్మ మూలముగా ఇవన్నీ మనకు కలిగినాయి. అందుకే అన్నాడండి, క్రైస్తవునికి కలిగిన భాగ్యము బ్రతికినప్పుడు కాదు. నేను ఎప్పుడో అనే మాట, కానీ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అందరికీ సమాధి వరకు, మనకు సమాధి తర్వాత. సమాధి వరకు లాజరు జ్ఞాపకం ఉండాలి. సమాధి అయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడినాడట. ఇది భాగ్యమా కాదా? అదే ఎందుకు? ఆత్మ ముద్రింపబడినాము. నీకు ఆత్మ ముద్ర లేకపోతే ఇక్కడ కొనిపోతావు, రేపు అగ్నిలో కాల్చబడతావు. అందుకే రక్షణ స్వార్థ. సరే, 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనంలో విన్నాము. 7వ వచనం, సారీ, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుని శక్తి అంటూ ఉన్నాడండి. మనము ఇంతవరకు ఒక మాట వింటూ నశించుతున్న వారికి వెరితనమే కానీ రక్షింపబడి వాడికి దేవుని శక్తి అని విన్నాం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఎట్లా ఆనందిస్తూ ఉన్నాడు చూడండి దేవుని శక్తితో. 3వ అధ్యాయము 5-6 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉన్నాడు చూడండి. మా అంతటా, అసలు ఎందరో దైవజనులు, పెద్దవారు, పండితులు వీరంతా అన్నారు, యేసు ప్రభు తర్వాత సువార్త చెప్పి చేసిన వారిలో పౌలు వంటి వారు లేరు. బిలిగ్రాము కూడా లక్షలు చేసి ఉంటాడు. స్పర్జన్ కూడా లక్షల మందిని దేవునితో నడిపి, కానీ పౌలు లాగున చేసిన వారు కనబడరు. అయినా చదువు, మా సామర్థ్యం కాదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. చూసినారా? సామర్థ్యము ఇంతవరకు కూడా చదువుకున్నాము ఒక మాట, సామర్థ్యము దేవుని వలన కలిగినది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ఉంటుందండి, మేము సంపాదించుకోవడం కూడా సామర్థ్యము దేవుని వలన కలిగినది. మనం అనుకుంటాం, అరే
ఇదంతా నా సామర్థ్యము కాదు కాదు కాదు. చదువు బాబు. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారలకు మగుటకు. ఎవరి పరిచారకులు చేసినట్ట? ఆత్మకే పరిచారల మగుటకు. ఆత్మకు పరిచారకుల మగుటకు. ఆత్మకు వింటే నడిపిస్తే ఆత్మ నిన్ను పరిచారకునిగా చేస్తాడు. ఆ వచనం వస్తుందా మీకు? కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, నడువుడితో ఇదే అని శబ్దము చెవులకు వినబడును, చెవులకు వినబడును. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు, ఎన్న తగిన మహారాక్షణ శిఖరం సుందరమందు సదా, సుందరమందు సదా. యేసు ప్రభు ఆయన ఆత్మచేత ఎట్లా నడిపిస్తాడంటే, చెప్పిన త్రోవల నుంచి ఇట్లొద్దు అట్లొద్దు. గొర్రెలు ఏం చేస్తాయి? వెళ్తా వెళ్తా ఇట్లా చూస్తాయి అట్లా చూస్తాయి, తప్పిపోతాయండి. నేరుగా పోతా ఉంటే ఏం కాదు. త్రోవలో నడిపించేవాడు ఆయన. నేనే మార్గము అన్నాడు కదా, ఎందుకు? నేనే గొర్రెల మంచి కాపరిని అన్నాడు, ఎందుకు? సరిగా నడిపించేవాడు. ఇంకా చదువు బాబు, నేను ఆ మాట 6వ వచనం చదివావా? కొత్త నిబంధనకు అనగా అక్షరమును చదువు ఇంకా. అక్షరమును కాదు గాని ఆత్మకే పరిచారల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. ఎందుకు? అక్షరము చంపును గాని. అక్షరము చంపును. ధర్మశాస్త్రము పాపం అంటే ఏదో చెప్పి ఆఖరికి ఏం చేస్తుంది? అవును ప్రభు నేనేం చేయలేదు, నరకంలో ఏడి నాకు ఏది రక్షణ చేసినా, తప్పులన్నీ చేసిన, చేయొద్దన్నట్టు చేసిన, తెలియని చేసిన, తెలియని చేయడు. కానీ ఆత్మ జీవింపజే. ఏమన్నాడు? ఆత్మ జీవింపచేయును. విన్నారా? యేసు ప్రభు మనల్ని అనాథలుగా విడవలేదు. సంచకరువుగా పెట్టిన ఆత్మ చేతిలో ఉంచి మిమ్మల్ని జీవింపచేస్తాడు. వినండి, మన సొంత జ్ఞానం వద్దు. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇంకా అనేక వచనాలు అక్కడ ఉన్నాయి, కానీ 29వ వచనం చదువుదాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడొచ్చు ప్రయాసపడు. కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడొచ్చు ప్రయాసపడుచున్నాను. ఎన్నిసార్లు చెప్పుకుంటాడండి? నేను పోరాడేది మంచి పోరాటం పోరాడినది నా క్రియాశక్తిని బట్టి కాదు, ఆయన క్రియాశక్తిని, కార్యకార్యకు దేవుని శక్తి. అంతేకాదండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 8వ వచనం అన్నాడు, 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. విన్నారా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు బలహీనులు అవుతారని లేదండి, లేక తిక్కవారైతారని లేదు, లేక మీ సామర్థ్యత పోతుంది కనుక మీరు ఎక్కడ లెక్క ఉండలేదు అని లేదండి. మీరు శక్తిమంతులవుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. సాక్షి కావాలంటే మాటతో కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మని శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుదురు. యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతం అందంతరను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఆయన యొక్క శక్తి అలాంటిదని చూస్తూ ఉన్నాము.
గంట అయింది కనుక నేను కూడా ఇక్కడ చాలిస్తాను. మరలా ప్రభు చిత్తమైతే ఆ తర్వాత మనం చూసుకుందాము. దేవుడు తన మాటలు దీవించును గాక. కనికరం గల పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నం మాతో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించినందుకు, నీవే మహిమ పొందినందుకు నేను స్తుతిస్తున్నాను. పలికిన ప్రతి మాట నీది గనక ప్రభువా, మాకందరికీ మేలు కొనున్నట్లు చేసి నీ కొరకు జీవింపచేసి మహిమ పొందమని, తిరుగా నీ చిత్తమైతే కలుసుకొని నేను గణపరచినట్లు అనుకూలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.